సార్ ఎప్పుడు నార్మల్ డ్యాన్స్ అయినా ఏదైనా ఒక ఇన్స్పిరేషనల్ స్టోరీకి కొరియోగ్రఫీ చేయొచ్చుగా. నాకు అలాంటి స్టోరీకి డ్యాన్స్ ఆడాలనే కోరిక. అవునా, ఉంది. నీతో పాటు 10 మందికి ఇన్స్పిరేషన్లా, ఆ 10 మంది ఇంకో 100 మంది ఇన్స్పైర్ చేసేలా ఒకరి జీవిత కథ ఉంది. బాబాయ్, ఎవరిది ఆ జీవిత కథ? ఎవరిదా? పరిస్థితులు అనే తన శత్రువులతో అనుక్షణం పోరాడుతూ, కాలంతో పాటు పరిగెడుతూ, కాలానికి అనుగుణంగా తన ఆలోచనలను వ్యూహాలను మార్చుకుంటూ ఇంతింతై వటునంతటి వాడై ఎదిగిన ఒక దేవర కథరా అబ్బాయి. ఎదగరా దినకరా జగతికే జ్యోతిగా నిలవరా. పడమరా నిశితెరా వాళ్ళని చరితగా ఘనతగా వెలగరా. అంతులేని గమ్యము కదరా, అంతవరకు లేది కనిదురా. అష్టదిక్కులన్నీ వదరా, అమ్మ కన్న కలగా పదరా. చరితగా ఘనతగా వెలగరా, చరితగా ఘనతగా వెనిగా. దీవెను గెలుపుకే పుస్తకం నీశకం, ధగ ధగ కిరణమై ధరణిపై చేయరా సంతకం. పదవ తరగతిలో ఉత్తమ ఫలితాలను సాధించి కాలేజీ జీవితంలోకి అడుగుపెట్టిన రోజులవి. తన విద్యాభ్యాసాన్ని పూర్తి చేసుకుని జీవితంలోకి అడుగుపెడుతున్న రోజులవి. రాజ్యం గెలిసినోడు రాజవుతాడు, రాజ్యం ఇడిసినోడే రామచంద్రుడు. యుద్ధం గెలిసేటోడు వీరుడు సూరుడు, యుద్ధం ఇడిసేటోడే దేవుడు. చలో చలో లైఫ్ సే మిలో, ఇదో కొత్త చాప్టర్, జస్ట్ సే హలో. చలో చలో చలించు దారిలో ప్రతి ఒక్క ఛాలెంజ్ ఫేస్
చేదు అందించడం జిందగీకి అలవాటే. కష్టమే రాదనే గ్యారంటీ లేదు, పడేసి పరుగు నేర్పు ఆటే బ్రతుకంటే. అందుకో హత్తుకో ముందరున్న ఈ క్షణాన్ని, చల్ చలో చలో లైఫ్ సేమిలో ఇదో కొత్త చాప్టర్, జస్ట్ సే హలో. చల్ చలో చలో చలించు దారిలో ప్రతి ఒక్క ఛాలెంజ్ ఫేస్ చెయ్యను. జీవితంలో అడుగిడినప్పుడు ఎన్నో ప్రతికూల పరిస్థితులు తనను నిలువరించిన వాటికి భయపడక వెనుదిరగక వాటితో పోరాటం చేస్తూ తన విజయం వైపు అడుగులు వేస్తూ తన్ను తాను వెతుక్కుంటున్న రోజులవి. దారెదురైనా ఎటు వెళుతుందో అడిగాన, ఏం తోచని పరుగై ప్రవహిస్తూ పోతున్నా, ఏం చూస్తూ ఉన్నానే వెతికానా ఏదైనా, ఊరికెనే చుట్టూ ఏవేవో కనిపిస్తూ ఉన్నా, కదలని ఓశిలనే అయినా త్రుటిలో కరిగే కలనే అయినా, ఏం తేడా ఉందట నువ్వెవరంటూ అడిగిదు నన్నెవరైనా, ఏదో ఒక బదులైనను చెరబొద్దని కాలానడుగుతూ ఉన్నా, నా వెంటబడి నువ్వెంత ఒంటరి వనవద్దు అనద్దు దయించి ఎవరు, ఇంకొన్ని జన్మాలకి సరిపడు అనేక స్మృతుల్ని తరులు ఎరగరు, నా ఊపిరిని ఇన్నాళ్లుగా తన వెన్నంటి నడిపిన చెయ్యూత ఎవరిది, నా ఎదలయను కుశలము అడిగిన గుసగుస కబురుల గుమగుమలెవరివి. ఉదయం కాగానే తాజాగా పుడుతూ ఉంటా, కాలం ఇప్పుడే నన్ను కనగా అనగనగా అంటూనే ఉంటా, ఎప్పుడూ పూర్తవనే అవక తుదిలేని కథ నేనుగా, గాలివాటం లాగా ఆగే అలవాటే లేక కాలు నిలవదు ఏ చోట, నిలకడగా ఏ చిరునామా లేక ఏ బదులు పొందని లేక, ఎందుకు వేస్తోందో కేక, మౌనంగా నా వెంటబడి నువ్వెంత ఒంటరి వనవద్దు అనద్దు దయించి ఎవరు, ఇంకొన్ని జన్మాలకి సరిపడు అనేక. కష్టాలు ఓటములు నేర్పుతున్న పాఠాలను నేర్చుకుంటూ తన జీవితమే ఒక పోరాటం అని గ్రహించి విజయం యొక్క తొలి మెట్టును అందుకుంటున్న రోజులవి.
కొట్టు ఢీ కొట్టు గట్టిగా పట్టే నువ్వు పట్టు గమ్యం చేరేట్టు ఎక్కు తొలిమెట్టు కొండను కొట్టు ఢీ కొట్టు గట్టిగా పట్టే నువ్వు పట్టు గమ్యం చేరేట్టు. విజయాలకు పొంగిపోకుండా అపజయాలకు కృంగిపోకుండా ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలనే దృఢ సంకల్పంతో ఎప్పటికప్పుడు తన్ను తాను శిల్పంలా మలుచుకుంటూ గొప్ప విద్యా సంస్థలకు అధినేతగా ఎదిగాడు. నేనుండే స్టైలే ఇలా ఎదిగానే నీ అంతలా ఎవరైనా సలామనేలా అడుగడుగు ఒకేలా నడవనుగా ఏ వేళ ఎవరు నన్ను హించేలా వలా విసిరితే విలా విలా నేనలా కదిలితే హలా గులా మై నేమ్ ఇస్ బిల్లా బిఫోర్ బిల్లా ఒకటే సైన్యంలా వచ్చానిల్లా మై నేమ్ ఇస్ బిల్లా బిజులి బిల్లా మెరుపే మనిషి అయితే ఉంటాదిల్లా. ఒక్క మనిషిలో ఇన్ని లక్షణాలా బాబాయ్? ఏం లక్షణాలు గమనించారు అబ్బాయి? ఒక మహర్షిలో ఉండే వినయం, విధేయత, పరిస్థితులను ధైర్యంతో ఎదుర్కోవడం, సమస్యలను వివేకంతో పరిష్కరించడం, తెలివైన నిర్ణయాలు తీసుకోవడం, అంతకు మించి అందరూ నావారే అని అందరినీ కలుపుకొని పోయే గొప్ప మనస్తత్వం. ఇన్ని గొప్ప లక్షణాలు ఉన్నాయి కనుకే అతను ఒక దేవరా. అదిగో పెను నిశ్శబ్దం పగిలి ముక్కలవుతున్న భీకర దృశ్యం అలలెగసిన తడియాల తడి ఆగ్రహ తేజమై రూపు దాల్చిన సత్యం ప్రాణపరాయణ దీక్షా పర్వం అహోరారంభం. ఇంతకీ ఆ దేవర పేరు చెప్పలేదు బాబాయ్. అతనే శ్రీ 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 సూర్యదేవర సుధాకర్ గారు. ధీరా 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 ఓ రణధీరా